మితిమీరిన వడ్డీ వ్యాపారుల ఆగడాలు, 1,00,000 ఇచ్చి 10 లక్షల వసూలు. అప్పు చెల్లించకపోతే మహిళల్ని తమ కోరికలు తీర్చాలని ఇంటికొచ్చి బలవంతం చేస్తున్నారు వడ్డీ రాక్షసులు. ఏపీలో మరొకసారి కాల్ మనీ వేధింపులు వెలుగు చూస్తున్నాయి. ఆ బ్రేక్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అధిక వడ్డీలతో కాల్ మనీ గ్యాంగ్ దోచుకుంటున్నారు. 1,00,000 ఇచ్చి 10 లక్షల వడ్డీ వ్యాపారం వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అప్పు తీర్చకపోతే లైంగికంగా వేధిస్తున్నారంటూ బాధితులు వాపోతున్నారు. మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితుల ఆవేదన. అప్పు చెల్లించినా వేధింపులు ఆగలేదని తనకు న్యాయం చేయాలంటూ ఒక బాధిత మహిళ కోరుతోంది. డైలీ, వీక్లీ, మంత్లీ పేరుతో 100కు 10 రూపాయల నుంచి 45 రూపాయల దాకా వడ్డీలు వసూలు చేస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది. ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు షూరిటీగా ఉంచుకొని రుణాలిస్తున్నారు. టైంకి చెల్లించకపోయినా, కాస్త ఆలస్యం చేసినా ఇళ్లకొచ్చి దుర్భాషలాడటం, లైంగికంగా వేధించడం చేస్తున్నారు. దీనిపై పోలీసులకు చెప్పినా పట్టించుకునే వాళ్ళే లేరంటున్నారు బాధితులు. ఆనంద్ అనే ఆయన దగ్గర మేము 1,00,000 రూపాయలు డబ్బులు తీసుకొని 15 భూమి రాసినాం. కొత్తపల్లిలో కట్టిస్తే మంజు వీళ్ళ భార్య భర్త ఈయన వచ్చి బ్రోకరేజ్ చేయమంటారు నన్ను. ఈమెకు బ్యాంక్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఈవిడికి బాగా తెలుసు. అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే. అందరూ వెళ్తే 40,000 50,000 ఇస్తారు, వెళ్ళు మా అప్పు తీర్చు, మాకు ఈ అప్పు ఈ విధంగా తీర్చు అని నన్ను చాలా ఫోర్స్ఫుల్ చేస్తుంది. మా లాంటి వాళ్ళు ఇంకా 20 మంది ఉన్నారు. 10,000 ఇస్తే 1,500 పట్టుకుంటారు. 3 రోజులకు ఒకసారి, 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి మేము వడ్డీలు కట్టి 8 రోజులకు ఒకసారి వడ్డీ. ఒక ఆవిడ 60 లక్షలు అంటుంది, ఒక ఆవిడ 10 లక్షలు అంటుంది, ఒక ఆమె 80 లక్షలు అంటుంది. 1.5 కోట్లు చెప్పినారు మా పైన అప్పు వీళ్ళంతా కలిసి. వడ్డీ వ్యాపారుల ఆగడాలపై స్పందించారు ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి. బాధితురాలు గౌరీని వేధించిన వారిపై చర్యలకు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ వడ్డీ వ్యాపారుల్ని కఠినంగా శిక్షించాలని ఆమె కోరుతున్నారు. ఇటీవల మనం చూసాం, కుప్పంలో ఒక మహిళని వడ్డీ చెల్లించలేవు, అప్పు చెల్లించలేవు అనే పేరుతో చెట్టుకు కట్టేసి కొట్టినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. మైక్రో ఫైనాన్స్ సంస్థలు కావచ్చు, వడ్డీ వ్యాపారస్తులు కావచ్చు, అనార్గనైజ్డ్గా ఏ కంపెనీ అనేది తెలియకుండా వారాల పేరుతో కావచ్చు మహిళల్ని పీడించుకుంటున్నటువంటి వడ్డీ సంస్థలు, వడ్డీ పేరుతో వ్యక్తులు పుట్టగొడుగుల్లా వెలిసినటువంటి ఒక నీచమైన హీనమైనటువంటి ఒక సంస్కృతిని మనం చూస్తాం. ఇలాంటి వాటికి చర్య తీసుకోవడానికి సంవత్సరం గడిచింది, ఇంకా 4 ఏళ్ళు మిగులుతున్నాయి. ఒక 6 నెలలు మీరు దీని మీద కేటాయించండి, కారణాల్లోకి వెళ్ళండి, ఈ కారణాలను నిరోధించండి.